హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఇప్పుడు ఎంపీలో ఉన్నా నేను. బాలాఘాట్ అని మైన్ ఊరి దగ్గర. ఇది మన ఐరన్ తయారయ్యే మట్టి లోడ్ కోసం వచ్చాను. ఇది ఎంపీలో ఉంది. ఇక్కడి నుంచి పాల్వంచకి లోడ్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకి లోడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. లోడ్ అయిన తర్వాత మళ్ళా చర్చిలోకి వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, బండి ఇక్కడ బాలాఘాట్ నుంచి లోడ్ అయింది పాల్వంచకి. మన ఐరన్ మట్టి ఇది ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మైన్. ఇక్కడ నుంచి పాల్వంచకి లోడ్ వేసుకెళ్తున్నాం. ఐరన్ మట్టి లోడు. ప్రస్తుతానికి మహారాష్ట్ర మూల్లో ఉంది బండి. మూల్లోకి వచ్చినాం. ఇక్కడి నుంచి ఇంకా మన తెలంగాణ బార్డర్ వచ్చేసి ఇంకా 100-120 కిలోమీటర్లు ఉంటుంది. వాతావరణం కూడా చాలా కూల్గా ఉన్నది. ఇంకా ఎండ అనేది రాలేదు. అదే మన తెలంగాణలో అయితే ఈ పాటికి చిన్న ఆడుతుండేది ఎండ. ఇప్పుడైతే ప్రస్తుతానికి బయలుదేరిన కానీ మంచిగా ఉంది వాతావరణం. ఇప్పుడు మహారాష్ట్రలోని చంద్రపూర్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ బార్డరు. ఇప్పుడే చంద్రపూర్ ఎంటర్ అయినాం. మహారాష్ట్ర బార్డరు అయిపోవడానికి వచ్చింది, దగ్గరకు వచ్చింది. మెరకెక్కి దిగితే ఇక అయిపోయినట్టే మహారాష్ట్ర బార్డర్.
తెలంగాణలోకి ఎంటర్ అయినాక బెల్లంపల్లి దాకా వచ్చి బెల్లంపల్లి దగ్గర ఆపుకొని గ్యాస్ గిన్నెగా నింపించుకొని ఇక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే బయలుదేరినామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికి పాల్వంచకి దగ్గరలో ఉన్నాం. పాల్వంచ ఇంకొక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది పాల్వంచ. ఇది 3వ రోజు బండి లోడ్ ఎత్తుకున్న కానీ ఇది 3వ రోజుకి పాల్వంచకి చేరుకుంటుంది బండి. అడవి మొత్తం పచ్చగా అయిపోయింది. ఇల్లందు ఫారెస్ట్లో ఉన్నాం బండి.